అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏం జరుగుతా ఉందిరా అంటే, ఎవడైతే సిగ్గు, లజ్జ, సంస్కారం ఇవన్నీ వదిలేసి ప్రత్యర్థులపైన నోటికి ఇష్టారీతిన పని చెప్పాడో వాళ్ళ తాట తీసే ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రముఖంగా జరుగుతా ఉంది. ఒక బోరుగడ్డ అనిల్ని, ఒక నందిగామ సురేష్ని, ఒక వల్లభనేని వంశీని, ఒక పోసాని మురళీకృష్ణని ఇప్పుడు లేటెస్ట్ గా మన యూట్యూబ్ స్టార్ మనందరికీ తెలుసు లేట్ గా ప్రేమలోకంలోకి జాయిన్ అయినటువంటి దువ్వాడ శ్రీనివాస్. ఈ దువ్వాడ శ్రీనివాస్ మనందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మెల్సీగా పనిచేస్తా ఉన్నాడు ఉత్తరాంధ్ర నుంచి. ఎస్పెషల్లీ శ్రీకాకుళంలో టెక్కలి నియోజకవర్గానికి చెందినటువంటి దువ్వాడ శ్రీనివాస్ శాసన మండలిలో ఈయన సభ్యుడు, ఎమ్మెల్సీ అన్నమాట. కాకపోతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అని అనేదానికంటే దివ్యల మాధురి లవర్ బాయ్ దువ్వాడ శ్రీనివాస్ అంటే అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ముడ్డి కిందికి 50 ఏళ్ళు వేసుకొని ఈయన గారు పెళ్లిడికి వచ్చినటువంటి ఇద్దరు బిడ్డలు, ఆల్రెడీ ఒక కూతురికి పెళ్లి కూడా అయ్యింది, ఓకేనా. ఇద్దరు బిడ్డల తండ్రి ముసలి వయసులో, లేటు వయసులో ఈయన గారికి లవ్ కావాల్సి వచ్చింది. లవ్ సరే, అది ఆయన వ్యక్తిగత విషయం అనుకోండి, మనకు అనవసరమైనటువంటి విషయం. కాకపోతే తెలుగు రాష్ట్రాలలో వీళ్ళు చేసిన హల్చల్లు, ఇతగాడు ఆ దివ్యల మాదిరి ఆవిడ మొగుడిని వదిలేసింది, ఈయన గారు పెళ్ళాన్ని వదిలేశారు. వీళ్ళిద్దరూ అడల్టరీ అని చెప్పేసి ఒక పదాన్ని తీసుకొని వచ్చి ముందర పెట్టి వీళ్ళు అచ్చోసిన ఆంబోతుల్లాగా ఇష్టారీతిన ఎక్కడ చూసినా వీళ్ళే, టెంపుల్స్ లో చూసినా వీళ్ళే, యూట్యూబ్ ఛానల్స్ లో చూసినా వీళ్ళే, స్టేట్ మీడియాలలో చూసినా వీళ్ళే, యాడ చూసినా వీళ్ళే. వీళ్ళ దౌర్భాగ్యాలు, వీళ్ళ దరిద్రాలు చూడలేక సగానికి సగం మంది జనాలు ఆ యూట్యూబ్ ని, ఆ న్యూస్ ఛానళ్ళని చూడడం మానేశారు. వీళ్ళ వల్ల ఆంధ్రప్రదేశ్ లో న్యూస్ ఛానళ్ళ టీఆర్పీలు పడిపోయినాయి, వీళ్ళ వల్ల యూట్యూబ్ ఛానళ్లలో వ్యూస్ పెరిగిపోయినాయి. సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఇతగాడి గురించి ఎందుకంటారా, నెక్స్ట్ జైలుకి వెళ్ళబోయేది మన దువ్వాడ శ్రీనివాస్. ఎందుకు దివ్యల మాదిరితో లవ్ స్టోరీ నడిపితే జైలుకి పంపించేస్తారా అని మీరు అడగచ్చేమో. ఇక్కడ మ్యాటర్ దివ్యల మాదిరి ఈయన గారి మధ్య ఉన్నటువంటి లవ్ మ్యాటర్ కాదబ్బా. ఈయన గారు ఎమ్మెల్సీగా ఉండి బాధ్యతాయుతమైనటువంటి ఒక శాసన మండలి సభ్యుడిగా ఈయన ప్రజల కోసం పనిచేయడం మానేసి, ప్రజల యొక్క సమస్యల్ని శాసన మండలిలో మాట్లాడడం మానేసి, ఇతగాడికి ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చింది? ప్రజల సమస్యల్ని శాసన మండలిలో మాట్లాడమని. అయ్యి మానేసి ఇష్టారీతిన ప్రత్యర్థి పార్టీల నాయకుల్ని అచ్చోసిన ఆంబోతులాగా, ఒక పిచ్చి పట్టిన కుక్కలాగా అరవడం మొదలు పెట్టాడు. మనందరికీ తెలుసు ఎలక్షన్ కి ముందు ఈ దువ్వాడ శ్రీనివాస్ కత్తులు, రాడ్లు పట్టుకొని టెక్కలి నియోజకవర్గంలో ఏ విధంగా అయితే హల్చల్ చేశాడో మనందరం చూసినటువంటి పరిస్థితి. ఇతగాడు పెద్ద గూండా, రౌడీ అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడేమో. ఇప్పుడు నారా లోకేష్ గారు ఇతగాడి పని బట్టే కార్యక్రమం అయితే పెట్టుకున్నారనమాట. మధ్యలో నారా లోకేష్ గారు ఎందుకు వచ్చారు అంటే, నారా లోకేష్ గారు రాజకీయ నాయకులకి సంస్కారం నేర్పేటటువంటి బాధ్యతని భుజాన వేసుకున్నారన్నమాట. అందులో భాగంగానే ఈ గతంలో ఇప్పుడు ఈ 8 నెలల్లో ఎవరెవరైతే జైలుకి వెళ్లారో వాళ్ళందరూ అనమాట, వాళ్ళ తోడుకు ఈయన కూడా వెళ్తాడు. ఈయన గారు పవన్ కళ్యాణ్ ని మొన్నటికి మొన్న ఒక వారం క్రితం ఇష్టం వచ్చినట్టు నోటికి పని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారికి ఒక రాజకీయ పార్టీ ఉంది, జనసేన. ఆ జనసేన పార్టీకి రాజకీయ నాయకులు ఉన్నారు. ఆ జనసేన పార్టీ నాయకులు ఇతగాడు వాగిన వాగుడికి మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇతగాడి నోటికి కళ్ళెం వేయండి అని చెప్పేసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఇతగాడి మీద వరుసగా కేసులు పెట్టడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గం, మచిలీపట్నం, పామర్రు, గుడివాడ, పెడన ఇటువంటి ప్రాంతాలలో ఈయన గారి మీద వరుసగా కేసులు పెట్టడం జరిగింది అనమాట. ఇక లిస్ట్ లో నెక్స్ట్ మన లవ్ బాయ్ దువ్వాడ శ్రీనివాస్ గారే ఉన్నారు. సో నేను దువ్వాడ శ్రీనివాస్ గారు ఎలాగూ ఇంకా కృష్ణ జన్మస్థానానికి వెళ్తారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే కొంచెం నోరు అదుపులో పెట్టుకొని ఉంటే ఇళ్లల్లో ఉండాల్సి ఉంటుంది. నోటికి పని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి మనోవైకల్యాన్ని సంతృప్తి పరచడం కోసం అని చెప్పేసి మీరు కూడా కృష్ణ జన్మస్థానానికి వెళ్ళేటటువంటి అత్యవసర పరిస్థితి అయితే రావాల్సి ఉంటుంది. సో ఎందుకంటే నేనేమి ఇది నా సొంతంగా చెప్పట్లేదు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అలాగే ఉన్నాయి. మీరు నోటికి అదుపులో పెట్టుకొని ప్రజల సమస్యల పట్ల మాట్లాడితే కొంచెం గౌరవం ఇస్తారు, కానీ ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా మాట్లాడితే టోలరేట్ చేసేదానికి నేను చంద్రబాబు నాయుడిని కాదు అని చెప్పేసి నారా లోకేష్ గారు పదే పదే చెప్తా ఉన్నారు. ఎవరిని వదిలిపెట్టను, ఇది గుర్తుపెట్టుకోండి మీరు అని చెప్పేసి కూడా ఆయన చెప్తా ఉన్నారు. సో అందరూ నోటిని అదుపులో పెట్టుకొని కొంచెం ఒద్దికగా ప్రజల సమస్యల పట్ల చర్చిస్తే బాగుంటుంది అని చెప్పేసి నా తరఫు నుంచి కూడా ఒక చిన్న సలహా ఇచ్చుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.